జమిలీ ఎన్నికలకు సంబంధించి దేశ పార్లమెంట్లో ఈరోజు కీలక పరిణామం జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లు సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టాలి అంటే దానికి కావలసినటువంటి మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతు మీద ఓటింగ్ జరగాలి అని చెప్పి నిర్ణయం జరిగినప్పుడు విపక్షాలు దీని మీద డివిజన్ కోరాయి. స్పీకర్ ఆలోచిస్తే కొత్త పార్లమెంట్లో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో అక్కడ ఓటింగ్ జరిగింది. ఈ జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కోసం 269 మంది అనుకూలంగా ఓటేస్తే 198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. సో ఇది సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి దక్కింది. ఇక తర్వాత సభ వాయిదా పడింది. 3 గంటలకు ఇంకా సభలో ప్రవేశపెట్టినట్లే ఇంకా దాన్ని నెక్స్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు. దానికి ఒక గడువు విధిస్తారు, 2 నెలలు 3 నెలలు. ఆ తర్వాత వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత సభలో చర్చించి ఆమోదం పొందడం. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైనా కనుక జమిలీ ఎన్నికలకు పోయే అవకాశం వస్తుంది, ఇది కనుక ఆమోదం పొందితే. ఇప్పుడు సభ సమావేశమై ఇక జేపీసీకి సంబంధించి చైర్మన్ ఎవరు ఉండాలి, సభ్యులు ఎవరు ఉండాలి, బీజేపీకి సంబంధించిన వాళ్ళే చైర్మన్ ఉంటారు. సభ్యులు విపక్షాల నుండి కూడా సభ్యులను నియమిస్తారు. ఎవరెవరిని నియమించాలనేది స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. దీని మీద ఆంధ్రప్రదేశ్లో నుంచి అధికార పార్టీ టీడీపీ ప్లస్ ప్రతిపక్ష వైసీపీ ఇద్దరు మద్దతు ఇచ్చారు. పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఒక నియంతృత్వానికి నాంది పలకబోతోంది, దుర్మార్గం, ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసేస్తుంది, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుంది అని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. డిఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విధంగా 198 మంది అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు 2/3 మెజార్టీ లేకుండా ఇది సభలోకి ఏ విధంగా తెస్తారు? నెక్స్ట్ ఇది జేపీసీకి పంపించిన తర్వాత ఇక నెక్స్ట్ పార్టీలను ఎంపీలను మొత్తం బుల్లో చేయబోతున్నారా అని చెప్పి కూడా విపక్షాలు తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. ఇక సభలో ప్రవేశపెట్టేశారు. నెక్స్ట్ జేపీసీకి వెళ్ళడం, ఆ తర్వాత అది తిరిగి రావడం ఒక సెకండ్ టైం ఫ్రేమ్లోకి వస్తుంది. నెక్స్ట్ సభలో చర్చించడం, ఆమోదం పొందారు అనుకుంటే ఏ సెకండ్ అయినా కూడా జమిలీ ఎన్నికలకు పోయే హక్కు అయితే ఈసీకి దఖలు పడుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.